పుల్లు పడుతూ ఉంటే చుక్క బుక్క చేతికి వస్తే తిప్పు తిప్పుకు నిశా ఎక్కితే సొల్లుపాట్లాపి కిటికీ తలుపులేసిరా. వేస్తారా? వాతావరణం ప్రశాంతమైన టీవీలో అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే అనుకున్నా నేను ఇలా కిటికీలు వెయ్యాల్సి వస్తుంది అని. ఏంటి మేడం, మంచి అద్దెలు దొరికితే వర్షంలో తడిచి వరండాలో కూర్చుంటానని దేవుడికి ఏమైనా వెరైటీగా మొక్కుకున్నారా? లేదండి, షాపింగ్కి వెళ్ళొస్తుంటే వర్షం పట్టుకుంది, తడిసిపోయాను. మరి లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోపోయారా? మార్చుకోవడానికి బట్టలు లేవు. ఏ నీళ్ళు సామాను వాడికి వేసారా? కాదు, లాండ్రీకి వేశాను. లాండ్రీ వాడు షాప్ మూసాడు. మరి తుండు గుట్ట పెట్టి హెడ్ అయినా తుడుచుకోపోయారా? అది కూడా లాండ్రీకి వేశాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. మిమ్మల్ని మీరే లాండ్రీకి వేసుకోవాల్సింది, కృతికి ఇస్త్రీ చేసేవాడు. ఓ అబ్బో, దోషానికి తక్కువ లేదు. జస్ట్ మినిట్. చెప్పారా నా బీరో టచ్ చేయదని? మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఈ బీరువాలో ఉంది. వర్షాత్కి ఎక్కడ సినిమాలో హీరోయిన్లా ఆ అమ్మాయి వర్షంలో తడిసిపోయింది. ఒక్క చీరే బరా. నేనేమనరా, సేవలా కష్టపడి పైసా పైసా కూడబెట్టింది ఊరందరికి పంచిపెట్టడానికి కాదు, నా అక్క కూతురు కోసం. దాచుకోరా, ఒక్క బీరువాలోనే కాదు 10 బీరువాలో దాచుకో. కానీ ఆ అమ్మాయి వర్షంలో తడిసిపోయిందిరా, బట్టలన్నీ లాండ్రీకి వేసిందిరా. ఒక్క చీరిపోరా, ఎంతైనా మన టెనెంట్ రా. ఎవరైతే నాకేంట్రా, ఈ బీరువాలు చీరలు నా అక్క కూతురికి తప్ప ఎవరికి ఇవ్వనంతే. ప్లీజ్ రా, ప్లీజ్ 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 రా. సరే సరే, ఈ గోలాపు ఇవి తీసుకెళ్ళు. లుంగీ లాల్చీ వేసుకున్న అమ్మాయి ఏమన్నా రిక్షా లాగుతుందట్రా? సరే అమ్మా, వెరైటీగా ఉంటుందని లుంగీ లాల్చీ తీసుకొచ్చాను. ఈ రాత్రికి అడ్జస్ట్ అవ్వండి. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, అక్క డబ్బు గడిచాడు. కంచిపట్టు చీర ఇది ఓకే. ఒరే బాబాయ్, నువ్వు చాలా టూమచ్గా వెళ్తున్నావురా. నానా కష్టాలు పడి సంపాదించిన డబ్బంతా మీ అక్క కూతురు నగలకి చీరలకి పెట్టేస్తున్నావు. ఇలాగైతే చివరికి నీకు గోచి కూడా మిగులుతురా. నాకేమి మిగలపోయినా పర్వాలేదురా, నా అక్క కూతురు బాగుంటే చాలు. అబ్బో, పెద్ద అక్క కూతురు వీడికొక్కడికే ఉన్నట్టు. రే, ఎంతో మందికి అక్క కూతుర్లు ఉండొచ్చు, కానీ నా అక్క కూతురు లాంటి అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదురా.